ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పింకీ ఇల్లు గోపికి తెలుసు అనుకుందాం. పింకీ రూమ్ కూడా గోపికి తెలుసా? మావయ్య, వాడు ఆ రోజు పింకీని లేపుకెళ్లడానికే వచ్చాడు. అలా వెళ్ళిపోతే మళ్ళీ మీ పరువే పోతుందని వాణ్ణి పట్టించి మీ పరువు కాపాడాను. లేదు పెద్ద, వాడు అలాంటి వాడు కాదు. పింకీ, వాణ్ణి గదిలోకి ఎందుకొచ్చాడు? నోరు తెరిచి చెప్పు పింకీ. నువ్వు ఇక్కడెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నా తమ్ముడి మంచితనాన్ని చాతగాంతనంగా తీసుకుని ప్రేమ పేరుతో మిమ్మల్ని బుట్టలో వేసుకుంటున్నారు. వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. అయినా వీళ్ళని కాదు, వీళ్ళని ఇలా పెంచిన వాళ్ళ అమ్మ బాబుల్ని చెప్పుతో కొట్టాలి. విజయాంబిక గారు! రాజో, నా మీద నోరు జారడం కాదు. నీ తమ్ముడు దొంగతనంగా పింకీ గదిలోకి ఎందుకెళ్ళాడు? తనకి పెళ్ళైందని తెలుసు కూడా పింకీ గదిలోకి వచ్చాడు అంటే ఏంటర్థం? నా తమ్ముడి జీవితంలో జరిగిన ఆ దరిద్రాన్ని మళ్లీ గుర్తు చేయాలని నువ్వే పిలిపించావా? విజయాంబిక గారు, అలాంటి నీచమైన ఆలోచనలు మీకొస్తాయి, నాకు కాదు. పింకీ, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. నువ్వు నోరు తెరవకపోతే ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. నేను తప్పుగా అనుకుంటున్నారు. ఆ రోజు గోపి ఎందుకొచ్చాడు? పెద్దనాన్న, నాకు ఈ పరిస్థితి రావటానికి గోపియే కారణం అనుకొని నాకు క్షమాపణ చెప్పటానికి వచ్చాడు. నా బాధకి కారణమైనందుకు తనకి బ్రతికి అర్హత లేదని సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. పెద్దయ్య, అదే గనక జరిగితే మీ పరువు పోతుంది, పింకీ జీవితం నాశనం అవుతుందని ఆలోచించే నేను నోరు తెరవలేకపోయాను. నువ్వు నోరు తెరవకపోవడం వల్ల మామయ్య పరువు పోకుండా ఎలా ఉంటుంది రాజు? పింకీ జీవితం నాశనం కాకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ నేనది చూసి నీ తమ్ముణ్ణి పట్టించకుండా ఉండుంటే గోపి పింకీ లేచిపోయేవాళ్లేమో. అదే జరుగుండుంటే నువ్వేం చేసేవాడివి? నా తమ్ముడు అలాంటి వాడు కాదు. వాడు తప్పుడు పనులు చేయడం. దొంగ దొరికిపోయాడు కాబట్టి ఎన్ని కథలైనా చెప్తారు. విజయాంబిక గారు చెప్పినట్టు మీ పెంపకంలోనే తప్పుంది. జీవన్, ఇక్కడ విషయం రాజు ఫ్యామిలీదో వాళ్ళ పెంపకందో కాదు. నువ్వు హారతిని ఇష్టపడుతూ కూడా నా కూతురు మెళ్ళో నువ్వు తాళెందుకు కట్టావని. ఏమండి, హారతిని ఇష్టపడ్డం అంటే కేవలం ఇష్టపడటమే కాదండి, హారతిని అప్పటికే తల్లిని కూడా చేశాడు. ఇలాంటి నీచుడు మన పరువు గురించి ఆలోచించాడు అంటే మనమెలా నమ్మాలి? బాగుందత్తయ్య. మీ కూతురికి ఆ గోపిగాడికి మధ్య ఉన్న సంబంధం గురించి బయటపడేసరికి నేను చేసిన పనులు నీచంగా అనిపించాయా? నేను అడ్డుపడకుండా ఉండుంటే మీ కూతురు కూడా గోపిగాడి బిడ్డకి తల్లై ఉండేదేమో. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా? ఉన్నదే కదా మాట్లాడాను మావయ్య. నన్ను కెలికితే నేను నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ నిజాలు తట్టుకునేంత దమ్ముంటేనే
నన్ను కెలకాలి. లేదంటే అన్నీ మూసుకొని ఉండాలి. రాయ్, ఊరుకుంటున్నాం కదా అని నా బిడ్డల గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? ఏం చేయగలరు? మీరు సీఎం అయితే నేను సీఎంనే. మీరు చీఫ్ మినిస్టర్, నేను కామన్ మ్యాన్. మీరేం చేయాలన్నా 1,00,000 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాకే రిస్ట్రిక్షన్స్ లేవు, ఉండవు కూడా. అలా అని నా బిడ్డ జీవితంతో ఆడుకుంటే నేను ఊరుకుంటాననుకున్నావా? చంపేస్తాను. మీరు నా గొంతు పట్టుకున్నట్టే నేను మీ గొంతు రేయ్! నేను సైలెంట్గా ఉంటోంది నా ఫ్యామిలీ కోసం, మా పెదనాన్న గౌరవం కోసం. అలాంటిది నా ఫ్యామిలీ తలదించుకునే పరిస్థితి వస్తుంది అంటే నేను అస్సలు ఊరుకోను. మా పెదనాన్న గొంతు పట్టుకుని ఉండుంటే ఆ చెయ్యి తెగిపడుండేది. పెళ్ళి పులైంది. ఇప్పటి వరకు పింకీ మీద నాకెలాంటి ఒపీనియన్ లేదు, కానీ ఇప్పుడే ఒక ఒపీనియన్ ఏర్పడింది. పింకీ, నా మీద చెయ్యి చేసుకొని చాలా మంచి పని చేశావు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, హారతి నాకు పెళ్ళాం కాకపోయినా నా బిడ్డకి తల్లయింది. రేపు పింకీ కూడా తల్లవుతుంది. రేయ్! హారతిని వదిలిపెట్టను, పింకీని వదిలిపెట్టను. ఇంట్లో ఇల్లాలు, పక్కింట్లో పెరిగిరాలు అన్నట్టు ఇద్దరితో కాపురం చేస్తాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. రాయ్, నీలాంటి నీచుణ్ణి ప్రాణాలతో వదిలేస్తే ప్రమాదం. నువ్వొక చేడ పురుగురా, నిన్నొదలను. చంపేస్తారా నిన్ను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.